సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము కూడా మా సంఘం అందరూ బాగున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నూతన సంవత్సరంలో అద్భుతంగా దేవుడు మనందరినీ ప్రవేశపెట్టాడు. గత సంవత్సరం 2024 సంవత్సరంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు, శ్రమలు, బాధలు వీటన్నిటి నుండి తప్పించి దేవుడు అద్భుతంగా 2025 సంవత్సరం మనం ప్రవేశపెట్టాడు. కనుకనే ఈరోజు ప్రభుని స్తుతించగలుగుతున్నాం. దేవుని కృప లేనిదే. ఎందుకంటే దేవుణ్ణి మనం ఘనపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అమెరికాలో జరిగిన సంఘటన చూడండి. దేవుణ్ణి జీరోగా చేసేసారు. దేవుడు లేకపోతే మనం ఎక్కడున్నాం? కుటుంబానికి కొన్ని పర్సెంటేజ్ ఇచ్చారు, వాళ్ళకి హీరోకి పర్సెంటేజ్ ఇచ్చారు. దేవుడి దగ్గరికి వచ్చేకి జీరో అనేసేలకి చివరికి ఇప్పుడు లాస్ ఏంజిల్లో ఎంతో మంది కుటుంబాలు నిరాశ్రులైపోయారు. పెద్ద ధనికులు, గొప్ప గొప్ప కుటుంబాలతో సహా అగ్నితో కాల్చబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఘనతనివ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం ప్రాణంతో ఉన్నామంటే దేవుని కృపే కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మనందరము యేసయ్య పాదాల యొద్దకు రావాలి. ఎందుకంటే మత్తయి సువార్తలో ఒక వాక్యము 15:30 ఆయన పాదముల యొద్ద వచ్చిన వారికి అద్భుతంగా యేసయ్య ఆశీర్వాదము, స్వస్థత ఇచ్చినట్లుగా అక్కడ రాయబడి ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము యేసయ్య పాదాల యొద్ద చేరి ఆయన గోజాడాలి. ప్రతిసారి చిన్నదానికి కూడా కొంతమంది మరి మనుషుల పాదాల మీద పడుతూ ఉంటారు. మనుషుల పాదాల మీద కాదు పడాల్సింది. మనం యేసయ్య పాదాల మీద పడ్డప్పుడు మన జీవితాల్లో కలిగే ఆశీర్వాదాల గురించి నేర్చుకుందాం. చదవండి మత్తయి సువార్త 15:30. బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడమని, దేవా, నీ పాదాల యొద్దకు వచ్చినప్పుడు కలిగే ఆశీర్వాదాల గురించి మాతో చక్కగా మీరు వివరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఎంతో మంది యేసయ్య దగ్గరికి కుంటివారు, అంగహీనులు, గుడ్డివారు, గోచరి కాళ్ళు చేతులు కలవారు, రకరకాల వ్యాధిగ్రస్తులను ప్రభు పాదాల యొద్ద పడవేశారట. ఎందుకంటే వారి విశ్వాసం ఏంటంటే ప్రభువు ఆయన ఒక మాట సెలవిస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పాదముల యొద్దకు చేరితే మాకు స్వస్థత కలుగుతుందని. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనుషుల దగ్గర పరిగెత్తొద్దు. ఇది కొంతమంది ఏం చేస్తారు, డబ్బు అవసరం అనుకో, ఆ మనుషుల మీద పాదాల మీద పడో, లేకపోతే వాళ్ళు ఏదో ఒక విధంగా మెప్పించో, వాళ్ళని పాదాలు కొట్టుకోనో, కొంతమంది ఇలా మనుషులని సంతోషపరిచేలా చేస్తుంటారు. లేకపోతే ఒక నాయకులను, అధికారులను, ప్రధానుల దగ్గరకో, రాజకీయవేత్తల దగ్గరకో వెళ్ళి కొంతమంది వాళ్ళ పాదాల మీద పడుతూ ఉంటారు. మనం పడాల్సింది యేసయ్య పాదాల మీద. ఎందుకంటే పేతురు మరి ఆయన గొప్ప సేవ చేస్తారు. కొర్నేలి గొప్ప ధనికుడు, ఆయన మంచిగా ధనికుడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం చేసే ఒక మంచి మనసు. కొర్నేలి అనే వ్యక్తి మరి ధర్మకార్యాలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు దేవదూత మాట్లాడి కొర్నేలితో మాట్లాడి, నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు దేవుని యొద్దకు వెళ్ళాయి. పలానా చోట చర్మకారుడి సీమోని ఇంట దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళమని దేవుడు మాట్లాడారు దేవదూతగా. అప్పుడు ఏం చేశారంటే ఈ పేతురుతో కూడా మరి దేవుడు మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్. పేతురుతో మాట్లాడి ఇక్కడ కొర్నేలితో మాట్లాడారు. ఇప్పుడు కొర్నేలి వెళ్ళి పేతురు పాదాల మీద పడుతుంటే పేతురు అంటాడు, లేచి నిలబడు, నేను కూడా నరుడనే. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆ దైవజనుడు పేతురు ఏమంటున్నాడు, నేను నరుడనే. మన ఇరువురు కలిసి దేవుని కనపరచాలి. ప్రైజ్ ది లార్డ్. అవును. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు రావాల్సింది యేసయ్య పాదాల యొద్ద. అంతేగాని మనుషుల పాదాల యొద్ద కాదు. యేసయ్య పాదాల యొద్దకు వస్తే నీకు అద్భుతంగా యేసయ్య స్వస్థత ఇస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అలా కాకుండా కొంతమంది మనుషుల పాదాల మీద పడి వాళ్ళ దగ్గర ఏదో దొరుకుతుంది, వాళ్ళు ఏదో నాకు సహాయం చేస్తారు, లేకపోతే నన్ను ఆదరిస్తారు, నాకు అప్పుల్లోంచి విడిపిస్తారు అనుకుంటుంటారు. చదవండి దేవుని వాక్యంలో ఈ యొక్క పేతురు ఏమంటున్నాడు. అపోస్తలుల కార్యములు 10:23 చదవండి. మర్నాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును.
చెప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మర్నాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య పిలిపించి స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టిండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదం మీద పడి నమస్కారం చేస్తాను. అందుకు పేతురు నీవు లేచి నిలుము నేను కూడా నరుడు అని చెప్పి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడంటే నేను కూడా నరుడని, దేవునికి మహిమ కలుగును గాక. ఈ పేతురును ఈ దైవజనుని పిలిపించుకుంటున్నాడు. కొర్నేలితో దేవుడు మాట్లాడి వాళ్ళ చర్మకాన్ని ఇంట ఉన్నాడు పేతురు అనే వ్యక్తి. ఆయనను పిలిపించుకొని ఆయన చేత ప్రార్థన చేయించుకోమన్నప్పుడు ఈ కొర్నేలి తన ముఖ్య స్నేహితులను, బంధువులను, ఇరుగు పొరుగు వారిని కొంతమంది అందరు పిలిపించి ప్రార్థన గుడికి ఏర్పాటు చేశారు. దైవజనుడు వస్తున్నారు, పేతురయ్య గారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని ఆ ప్రార్థన కూడిక ఏర్పాటు. పేతురు రాగానే పేతురు పాదాల మీద పడి నమస్కారం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పేతురు అంటున్నాడు నేను కూడా నరుడని. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియ సోదరులారా, ఈరోజు మనం యేసయ్య పాదాల ఎత్తుకు రావాలి. దేవునికి మహిమ. గురువులను గౌరవించాలి, అధికారులను గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. మన దేవుని వాక్య ప్రకారం మనము యేసయ్య పాదాల ఎత్తుకు రావాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే మనకు ఆశీర్వాదం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మనుషుల పాదాల మీద కాదు, కానీ పేతురు ఏమన్నాడు, నేను నరుడని. కొన్నిసార్లు మా దగ్గర కూడా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు కొంతమంది పాదాల మీద పాదాలు పట్టుకుంటూ ఉంటారు. నేను అదే చెప్తే వాళ్ళు పట్టుకుంటే నేను కాళ్ళు వెనక తీస్తాను. ఎందుకంటే ప్రభు అంత గొప్పవాళ్ళం కాదు, ఆయన మాత్రమే పూజార్హుడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఏ మనుషుడు పూజారుడు కాదు, ఆయన పాదాలు మనం ముట్టుకోవాలి. ఇక్కడ ఎవరైతే యేసయ్య పాదాలు ముట్టుకున్నారో ఆ పాదాల మీద పడ్డారు, వాళ్ళు స్వస్థపడ్డారు. బలహీనమైన వాళ్ళని, వ్యాధిగ్రస్తులను, రకరకాల ప్రతి ఉన్న జబ్బు ఉన్న వాళ్ళందరూ ఆయన పాదాల మీద పడేస్తే అద్భుతంగా యేసయ్య మరి ఎవరినైతే ముట్టారో వారి స్వస్థత వచ్చింది. ఆయన పాదాలు పట్టుకున్న ప్రతి ఒక్కరూ స్వస్థత పొందారు. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం చదవండి. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక కుటుంబం చక్కగా ఇద్దరు అక్క చెల్లెలు, వాళ్ళకి ఒక బ్రదర్, ప్రైజ్ ది లార్డ్, మరియా, మార్తా, లాజరు. వీళ్ళిద్దరు అక్క చెల్లెలకు ఒక తమ్ముడు మరి లాజరు అనే వ్యక్తి ఉన్నాడు. వీళ్ళందరూ చక్కగా అన్యోన్యంగా ఉంటుంది ఈ కుటుంబంలో. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఆ మార్గాన్ని వెళ్తున్నప్పుడల్లా ఆ ఇంటికి వెళ్ళేవాడు. అయితే ఇక్కడే ఈ 3 రకాల గుంపులుగా కనబడుతున్నారు. మరి ఏమో యేసు పాదాల దగ్గర నేర్చుకుంటుంది, మార్త ఏమో వంట పనిలో ఉంది, మరి లాజరేమో ఏదేదో పనులో పడిపోయాడు. చూడండి, లాజరేమో ఆయన పనుల్లో తిరుగుతున్నాడు, మార్త ఏమో వంట పని, మరి మరియా యేసు పాదాల యొద్ద వింటూ నేర్చుకుంటుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, వినుట వలన విశ్వాసం కలుగును. ఈ ఇంటిలోనే 3 రకాల మనుషులు కనపడుతున్నారు. కొంతమంది అంతే, కొన్ని సమయాల్లో కొన్ని ఏళ్ళకి గృహాలకి ప్రార్థన చేయడానికి వెళ్తే కొంతమంది నిర్లక్ష్య వైఖరి, కొంతమంది దైవశైలిలు వచ్చినా కూడా వాళ్ళ పనుల్లో ఉండి హడావుడిగా ఉంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళ పనులన్నీ చేసుకొని అప్పుడు దైవజనులకు వందనాలు చెప్పి అక్కడ ఉండేవాడు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారు, టీవీలో బిజీగా ఉంటారు. సేవకుడి చర్యలు కూడా అవి కట్టేయటానికి ప్రాణం అప్పదు, సౌండ్ తగ్గించి పెట్టేస్తారు దైవజనుని మరి ఎదురుగా పెట్టుకొని. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఇంటికి దైవజనులు వచ్చారు, మాటికి రావడం కుదరదు కాబట్టి దైవజనులు వచ్చినప్పుడు ఆ సమయం దైవజనుతో కేటాయించాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి యేసు పాదాల యొద్ద నేర్చుకుని మరియా ఆశీర్వదించబడి. ప్రభునామానికి మహిమ. ఆమె వినుట వలన విశ్వాసం కలుగుతుందని నేర్చుకునే వాక్యం. ప్రభునామానికి మహిమ. మనం ఎప్పుడు కూడా ఆయన పాదాల యొద్ద నేర్చుకునే వారు ఉండాలి దేవుని పిల్లలారా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ ప్రతిరోజు ఎవరైనా చదివినా ఇంకా క్రొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. ఎన్నోసార్లు ఇప్పుడు చదివినా ఇంకా నేర్చుకోవాలి. ఇది ఒక గని. ప్రైజ్ ది లార్డ్. అవి చదివే కొన్ని క్రొత్త విషయాలు తెలుస్తాయి. మరి అది నెమరు వేసుకుంటూ ఉండాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఎందుకంటే ఆయన ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనదని దావీదు భక్తుడు అంటున్నాడు. అవును, ఆయన వాక్యము
మన పాదాలకు దీపంగా ఉంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. త్రోవకు వెలుగును చూపిస్తుంది కనుక యేసయ్య పాదాల యొద్ద నేర్చుకునే వ్యక్తిగా ఉన్నావా ప్రియ క్రైస్తవ సోదరి సోదరుడా? ఈరోజు వాక్యం చదువుతున్నావా? వాక్యాన్ని నువ్వు వింటున్నావా? దేవునికే మహిమ. మరి దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి. కొంతమంది శ్రద్ధగా వింటారు, తర్వాత నేను ఏ వాక్యం చెప్పాను దాన్ని చెబుతారు. కొంతమంది అప్పుడే ఆ కాసేపు వెంటనే మర్చిపోతారు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ సంఘ బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆయన పాదాల యొద్ద నేర్చుకోగలుగుతున్నావా? ఇంకా దేవుని వాక్యం చూసినట్లయితే లూకా సువార్త 8వ అధ్యాయం 41వ వచనం కూడా చదవండి. ఇక్కడ ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడు గల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయన బతుమాలుకోలేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఎవరు? యాయిరు, సమాజ మందిర అధికారి. చూడండి, ఆ యొక్క సమాజ మందిరానికి కట్టిగా గొప్ప అధికారి అంటే ఒక మంచి పలుకుబడి, హోదా, ఇప్పుడు మనకున్న మంత్రులు లాంటి వ్యక్తి. అంత చక్కని పలుకుబడి, హోదా ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆయన గుర్తించాడు ప్రభు శక్తిని. లేకపోతే ఈ సమాజ మందిరాలను నేనే కట్టాను, నేను డబ్బున్నవాడిని, నేను అధికారిని, నేను లేకపోతే ప్రధాని, నేను ఒక నాయకుడిని, నేను వెళ్ళి ఆయన పాదాలతో పట్టని అనుకోరా. ఆయనకు తెలుసు దేవుని శక్తి ఏంటో తెలుసు, దేవుని ప్రభావం ఏంటో తెలుసు. అక్కడికి వెళితేనే నా బిడ్డ బ్రతుకుతుంది. ప్రభు నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఆ పాప సీరియస్ కండిషన్లో ఉంది. అయితే ఆయన నమ్మకం ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని వేడుకుంటే, ఆయన బ్రతిమాలుకుంటే ప్రభు వచ్చి నా బిడ్డను తాగుతాడు. ఆయన ఒక మాట చెప్తే చాలు, ఆయన చేస్తే నా బిడ్డ బ్రతుకుతుంది అనుకున్నా. ఈలోపు కొంతమంది వచ్చాడు, అయ్యా మరి బోధకుడిని ఇబ్బంది పెట్టవద్దు, ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది, ఎందుకు బోధకుడిని ఇబ్బంది పెడతా ఉన్నా? చూడండి, ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అంటున్నారు, ఆ పాప ఆ చిన్నది చనిపోలేదు, పదండి వెళ్ళి. ఎందుకు? ఎప్పుడైతే యేసు పాదాల యొద్ద ఆయన పడ్డాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. పాదాల యొద్ద పడి ప్రభుని బతిమలాడుకున్నాడు. యేసు ప్రభు వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పాపను చేయబట్టుకొని చిన్నదాన్ని లే అంటే లేచి కూర్చోంది. ప్రభుకు మహిమ కలుగును గాక. అంటే ఆయన పాదాల యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఆ చిన్నది బ్రతకగలిగింది. ప్రైజ్ ది లార్డ్. చావు బ్రతుకుల్లో ఉన్నావా? సీరియస్ కండిషన్లో ఉన్నారా? వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, యేసు పాదాల యొద్దకు రా. ప్రభుకు అసాధ్యమైంది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎండిపోయిన ఎముకలలోకి జీవాత్మ రప్పించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయడా? ఈ యాయిరు కుమార్తెను బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికించడా? నీ బిడ్డను బ్రతికించడా? నీ భర్తను బ్రతికించడా? జీవం పోసే దేవుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చాలా మంది చెప్పే మాటలు, చాలా మంది యవనస్తులు కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి, లివర్ పాడైపోతుంది, ఇంకా చాలా మంది త్రాగి ఈ బాడీలు ఎన్నో పార్ట్స్ అన్ని పాడైపోతున్నాయి. అయితే ప్రియ సోదరుడు ఆ సోదరి, ప్రభు దగ్గరికి వస్తే ఆయన బాగు చేసే వైద్యుడు, ఆయన పరమ వైద్యుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన ఏదైనా చేయగలడు, స్వస్థపరచగలడు, జీవం ఇవ్వగలడు, బాగు చేయగలడు. సమస్త అన్నిటికీ ఆయన అధికారి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు చెంతకొస్తే నీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. ప్రభు నామానికి మహిమ. అయితే ప్రియ సోదరుడా, ఈరోజు ఆయన పాదాలను పట్టుకుంటావా? అలాగే మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 18 నుండి 26 వరకు చదవండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు నొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె ఉంచుము. అది ఇక్కడేమో ఇది చనిపోయింది అన్న, ఇక్కడ ఈయన అంటున్నాడు ఆయనను నీ వచ్చి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రభుని ఏమనుకుంటున్నాడు ఈయన? నీ వచ్చి నా బిడ్డను బ్రతికించమని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పాదాల దగ్గరికి వచ్చాడు. మార్కు భక్తుడు రాస్తున్నారు, మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనం నుండి చదవండి. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట్లో కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది. అది యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ యాయిరు వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకుడిని కలవలు పెట్టొద్దు, బోధకుడిని తొందర పెట్టొద్దు, చనిపోయింది కదా ఇంకెందుకు అంటున్నారు. కానీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈయన యేసయ్య పాదాల ఎత్తుకు వచ్చి వేడుకున్నాడు, ప్రభు అద్భుతం చేస్తున్నాడు. లేదు మీ కుమార్తె చనిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సోదరుడా సహోదరి,
ప్రభు నీ జీవితంలో కూడా అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు నామానికి మహిమ. మరి ప్రభు పాదాల దగ్గరికి వస్తే అద్భుతంగా యేసయ్య నేను కరుణించే కనికరం గలది. ప్రభు నామానికి మహిమ. నా ఎద్దకు వచ్చి నేను ఏమాత్రం త్రోసివేయను అంటున్నాను. మనుషులుగా మనం ఎన్నోసార్లు కొంతమంది దగ్గరికి వెళ్ళి వేడుకుంటాం, చేతులు కొట్టుకుంటాం, కాడు కొట్టుకుంటాం. మన అవసరతలో మనకు డబ్బు కావాలి, హెల్ప్ చేయమని మనుషులు కనికరం ఉండదు. కానీ యేసయ్య పాదాలు ఎత్తపడ్డప్పుడు ఆయన ప్రేమామయం, కనికరం గల దేవుడు. వాక్యం ఉంటున్న సహోదరి, నీ జీవితంలో కూడా ఈ కన్నీటితో ఈరోజు యేసు పాదాల ఎద్దకు వచ్చినావు కదా, దుఃఖంతో నీ భర్త త్రాగుపోతాను, లేకపోతే నీ భర్త బలహీనుడను, నీ భర్త వ్యాధిగ్రస్తుడను, నీ పిల్లలు నీ మాట వింటలేదను నువ్వు కన్నీరు కారుస్తున్నావు కదా. ఇదిగో మరియ యేసు పాదాల ఎద్దకు వచ్చి కన్నీళ్లతో ఆ యొక్క పాదాలను తడుపుతుంది. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో యేసు పాదాల ఎద్దకు వచ్చే అనుభవం నీకుంటే దేవుడు అద్భుతం చేస్తాడు నీ జీవితంలో. లూకాసు వార్త 7:38 చూడండి. వెనక తట్టు ఆయన పాదముల నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో. ఈ పాపాత్ములైన స్త్రీ ఏం చేస్తుంది? ఇవాళ యేసు ప్రభు పాదాల ఎద్ద పడి కన్నీళ్లతో ఆ పాదాలు తడుపుతుంది. తన కురులతో ఆ యొక్క పాదాలు తుడుస్తుంది. యేసు ప్రభు ఆ పరిసయ్యుని ఇంటిలో ఆయన ఉన్నాడని గుర్తెరిగి ఆమె ఏం చేస్తుందంటే, ప్రైజ్ ది లార్డ్, అత్తరుపుడి, విలువైన అత్తరుపుడి తీసుకొచ్చి యేసు పాదాల యొద్ద రాస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు ప్రభు పాదాలు కొట్టుకుని అనుభవం నీకున్నదా? ప్రభు పాదాల ఆ మీద పడి ప్రైజ్ ది లార్డ్ ఆయన వేడుకున్న అనుభవం ఉన్నదా? ఆమె ఏడుస్తుంది. యేసు ప్రభుని భోజనానికి ఆహ్వానించిన ఈ పరిస్థితులు అనుకుంటున్నాడు, చిచ్చిచ్చి ఈమె ఒక అపవిత్రురాలు కదా, ఈమె వ్యభిచారి కదా. ఇలాంటి ఈ స్త్రీ ఆయన పాదాలు కొట్టుకుంటుంటే ఆయన చూస్తూ ఉంటున్నాడే. వెంటనే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు, సీమోను నీ హృదయంలో ఏమనుకుంటున్నా నాకు తెలియదా అని వెంటనే అతనితో మాట్లాడారు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆమె ఒకవేళ పాపం చేసి ఉండొచ్చు. ఆమె అవన్నీ కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఆ పాపాలని ప్రాయశ్చిత్తముగా తను శుద్ధీకరించుకోవడానికి యేసు పాదాల ఎద్దకు వచ్చింది. ఆ కన్నీళ్లతో తడుపుతుంది. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు పాదాలు కొట్టుకుని కన్నీటితో ఆయన పాదాలు తడిపే అనుభవం నీకున్నదా? ఆయన పాదాలను తడిపితే, ఆయన పాదాలని నువ్వు తుడిస్తే అద్భుతంగా యేసయ్య నీ కన్నీటిని తుడిచే శక్తిమంతుడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పాదాల ఎద్దకు రా, ఆయన పాదాల ఎద్దకు వచ్చి సాగిలో పడు. యేసు బాలుడుగా ఉన్నప్పుడు ఈ జ్ఞానులు గుర్తెరిగారు. మంచి జ్ఞానము, తత్వజ్ఞానం ఎన్ని వెరిగిన వారు. ఆయన ఓ లోకరక్షణ ఉద్భవించాడని మరి వాడు అన్వేషించి 2 సంవత్సరాలు అన్వేషించి తెలుసుకొని మరి ఆ యెరూషలేములోకి వచ్చి వారు ఏం చేశారు? ఆ ప్రభు పాదాల మీద పడి సాగిలు పడి ప్రైజ్ ది లార్డ్ ఆయన బాలుడిగా ఉన్నప్పుడే ఆ బాలుడిగా ఉన్న బాలయేసు దగ్గర సాగిలు పడుతున్నారు. ప్రభుకు మహిమ. వాడు గుర్తెరిగించారు. ఆ గుర్తెరిగారు, ఈయన లోకరక్షకుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకరక్షకుడు మా కోసం ఉద్భవించాడు, సర్వమానవాళిని రక్షణ ఇవ్వటానికి ఈయన వచ్చాడని వారు గుర్తెరిగారు, అన్వేషించారు. మరి ఎక్కడ పుట్టారో తెలుసుకున్నారు. ఆ బెత్లెహేములని తెలుసుకొని వారు సుదూర ప్రాంతం నుండి 2 సంవత్సరాలు అన్వేషించి ప్రయాణం చేసి వారు అక్కడ చేరుకొని మరి శిష్యులుగా ఉన్న బాలయేసు ఉన్న ఆ ప్రభు పాదాల యొద్ద సాగిల పడ్డారు. అవును క్రైస్తవ సోదరి, క్రైస్తవ సోదరుడా, ఈరోజు నువ్వు యేసయ్య పాదాల యొద్దకు వస్తే అద్భుతంగా ప్రభు నీ జీవితంలో కడతాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అది సమస్య కావచ్చు. ఒకవేళ వివాహాలు మీ పిల్లలకి ఇంకా అవ్వకపోదేవు, ఒకవేళ వివాహాలు పిల్లలు లేరా, ఏదైనా సరే దేవునికి అసాధ్యమైంది లేదని గుర్తెరుగు. ఆయన ఏదైనా కట్టగలడు. ఆయన సమర్థుడు. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమాజ మందిరపు అధికారి వలె ఆయన పాదాల ఎద్దకు వచ్చి మరియా కన్నీటితో ఆయన పాదాలను తడిపినట్లుగా నువ్వు యేసయ్య పాదాల ఎద్దకు వస్తే అద్భుతం చూస్తావు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమె ఎప్పుడైతే యేసయ్య పాదాల ఎద్దకు వచ్చిందో క్షమించబడింది. మరి సమాజ మందిరపు అధికారి యేసు పాదాల యొద్ద పడి గోజాడినప్పుడు వాడు కుమార్తె బ్రతకగలిగింది. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నువ్వు యేసయ్య పాదాల యొద్దకు వస్తున్నావా? ద్వితీయోపదేశకాండం 33:3 చదవండి. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధంలో నీ వశమునందురు, వారు నీ పాదముల మీద సాగిలపడుదురు. అవును, వాక్యం ఉంటున్న ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ఈరోజు నీ జీవితంలో ఒకవేళ ఒక పాపిగా ఉన్నావా, ప్రభు ప్రేమను తెలుసుకోలేకున్నావా, ఒక త్రాగుబోతుగా ఉన్నావా, ఒక వ్యభిచారిగా ఉన్నావా, ఒక దొంగగా ఉన్నావా, నరహంతకుడిగా ఉన్నావా, ప్రభు పాదాలెత్తకు రా, నన్ను క్షమించమని వేడుకో. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు అండి. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది ఆ నిజ దేవుని తెలుసుకున్నారు.
ఒకప్పుడు సౌలు దుర్మార్గుడు, హింసకుడు, హానికరుడు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే యేసయ్య పాదాలు ఎద్దపడ్డాడు, యేసయ్య పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు, ఆయన క్షమించబడ్డాడు. ప్రభు మాట్లాడిన తర్వాత, ఆ స్వరం విన్న తర్వాత తన బ్రతుకు, తన జీవితం మార్చుకొని ప్రభు పాదాలు కొట్టుకొని ప్రభుకు సాక్షిగా నిలబడ్డాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసును నమ్మిన వారిని హింసించిన సౌలుగా ఉన్న వ్యక్తిని దేవుడు పౌలుగా మార్చి చివరికి యేసయ్య కొరకు హతసాక్షి అవ్వగలిగాడు. కారణం ఏంటి? ఆయన పాదాలు పట్టుకున్నాడు, ఆయన పాదాల ఎద్దుకు వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు యేసు పాదాల ఎద్దుకు వస్తావా? ప్రభుకే మహిమ కలుగును గాక. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం కూడా చదవండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదం పట్టుకొని ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా యేసు భయపడకుడి మీరు వెళ్ళి నా సహోదరు గలిలకి వెళ్ళానని వారు అక్కడ నన్ను చూస్తున్న వారు తెలుపుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వీరికి ప్రత్యక్షమయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం మగ్దలేని మరియా, మరి ఇక వేరొక మరియా సమాధి ఎదుకు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆ సమాధి అంతా కూడా ఖాళీగా ఉన్నది. అక్కడ జరిగింది చూసి వాడు కలవరపడ్డప్పుడు ఆ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ఈ మరి కూడా యేసు ప్రభు ప్రత్యక్షమై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర సాగిలు పడుతున్నా వీరు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య దగ్గర నువ్వు సాగిలు పడుతున్నావా? యేసయ్య దగ్గరికి వచ్చి బ్రొక్కుతున్నావా? యేసయ్యని ఆరాధిస్తున్నావా? ప్రభుకే మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వారు సాగిలు పడితే ఆ మరియా ప్రభు పాదాలుగా సాగిలు పడు. మరియా భయపడొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు చెప్పారు, ఇదిగో మీరు ఇక్కడ చూసింది అవన్నీ వెళ్ళి చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నా ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు యేసు పాదాల ఎద్దు పట్టుకుంటున్నావా? యేసు పాదాల ఎద్దుకు చేరుతున్నావా? యేసయ్య నీకు విడుదల ఇవ్వగలరు, యేసయ్య నిన్ను స్వస్థపరచగలరు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 60:14 వచనంలో నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదురుకు వచ్చి సాగిలు పడుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఎదురుకు వచ్చి సాగిలు పడుదురు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదం మీద పడుదురు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదం మీద పడేదారు. ఈరోజు ఎంతో మంది, మనకు ఉదాహరణ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే సౌలు క్రైస్తవుడు అన్న వ్యక్తిని, ప్రతి ఒక్కరిని ఎవరైతే క్రైస్తవులు అన్నారు వాళ్ళని దమస్కులో ఆయన చూడండి అధికారుల దగ్గర పత్రాలు పెట్టుకొని దమస్కు మార్గం ప్రయాణం చేస్తున్నప్పుడు, వేగంగా వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక వెలుగు వారి చుట్టూ ప్రకాశించేది. భయపడిపోయి కలవరపడిపోయారు. ఆ వెలుగును చూడలేక ఆ యొక్క సౌలు కళ్ళు కడిపోయాయి. అసలు ఎవరయ్యా? ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా నువ్వెందుకైనా హింసిస్తున్నావు? ఎవరయ్యా నువ్వంటే, నువ్వు హింసించిన యేసును నేనే అన్న. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతనిలో ఒక కలవరం వచ్చింది, భయం వచ్చింది. తర్వాత ప్రభు అతనితో మాట్లాడాడు. ఇదిగో అననీయ దగ్గరికి వెళ్ళి ఆ సౌలుకు ప్రార్థించాడు. ఎప్పుడైతే ఈ అననీయ దైవజనుడు ఆయన ప్రార్థన చేశారో కళ్ళు వచ్చేసాయి. కళ్ళు వచ్చిన తర్వాత ఇక నాకు బాప్తిస్తం కావాలి, ఇక నేను ఒక సాక్షిగా జీవించాలి, ప్రభు పాదాలు కొట్టుకుంటానని మార్పు చెందాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు వెంటనే ఆ కళ్ళు రాగలటానికి కారణం ఆ దైవజనుడు ప్రార్థన చేయటం వల్ల. ఈరోజు మరి యేసయ్య పాదాల ఎద్దుకు నువ్వు వస్తావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చదివిన వాక్యంలో మత్తయి సువార్తలో చూడండి 15:30 వచనములో ఆయన పాదం ఎద్దుకు వచ్చిన వారందరినీ ఆయన స్వస్థపరిచారు. ఎట్టి వ్యాధిగ్రస్తులైన వారందరూ ప్రభు దగ్గరకు ఆయన పాదాలతో పడేశారన్న. ప్రైజ్ ది లార్డ్. వారిక మీరే ముట్టాలి, మీరే స్వస్థపరచాలి. వారి రకరకాల వ్యాధిగ్రస్తులు తీసుకొచ్చి ప్రభువా ఈ బిడ్డను తాకుమని అక్కడ పడేస్తే అద్భుతంగా ప్రభు వారికి స్వస్థత ఇచ్చాడు. యేసయ్య పాదాల యొద్ద స్వస్థత ఉందని గుర్తుపెట్టుకో. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆయన పాదాల యొద్దకు వస్తే నీకు స్వస్థత లభిస్తుంది. ఆయన పాదాల యొద్దకు వస్తే అనేక విషయాలు నువ్వు నేర్చుకోగలుగుతావు. ఆయన పాదాల యొద్దకు వస్తే నువ్వు బ్రతుకుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పాదాల యొద్దకు వస్తే నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు యేసయ్య పాదాల యొద్దకు వస్తావా? ప్రార్థన చేద్దాం.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన ఏకీభవించండి నాతో పాటు. ఈ ప్రార్థన ఏకీభవించండి. మీలో ఉన్న ప్రతి వ్యాధి నుంచి ప్రభు విడుదల చేయగలరు. మీలో ఉన్న బలహీనతలు పోతాయి. విశ్వాసముతో ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు నీ చెయ్యి ఆ బలహీనత ఉంచుకో. ఒకవేళ నీకు ఏ బలహీనత లేదు, అప్పులు ఉన్నాయా, అప్పులున్న తల మీద చేయించుకో. ప్రార్థన చేస్తున్నాను, నువ్వు విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తే అద్భుతం చేస్తాడు. ఎంతో మంది సాక్ష్యాలు ఇస్తున్నారు. టీవీలో మేము విని ప్రార్థన చేసుకున్నప్పుడు మాకు విడుదల వచ్చిందని. కాబట్టి దేవుడు నీకు ఇస్తాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రములయ్యా. ఈ సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములయ్యా. నీ పాదముల యొక్క ఉన్న ఆశీర్వాదాల గురించి నువ్వు మాట్లాడు. ఇప్పుడే ఈ బిడ్డలను దర్శించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. బిడ్డల జీవితాల నెమ్మదినివ్వండి, ఆశీర్వాదాలు విడుదల చేయండి. యేసు నామములో ప్రతి సమస్యను బ్రేక్ చేస్తున్నాం నాయన. బిడ్డలు మీరు దర్శించి మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటున్నా. మీకు సమస్తము సాధ్యమే. ఎవరు ఏ బలయంతో బాధపడుతున్నా ఇప్పుడే బిడ్డలకు విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, నెమ్మది కలుగును గాక, ఆశీర్వాదకరం నుంచి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకండి? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరాల కొరకు గమనించండి. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరాలకు ఎప్పుడైనా ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చండి. పర్వాలేదు, ఏ టైం చేసినా నేను అందుబాటులో ఉంటే. ఒకవేళ వాక్యం చెప్పేటప్పుడు అనుకో ఫోన్ లిఫ్ట్ చేయను, తర్వాత చూసుకునైనా మరలా ఫోన్ చేస్తాను. కాబట్టి మీరు కంగారు పడద్దు. పాస్టర్ మా ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకోవద్దు. ప్రార్థనలో ఉంటే కొన్ని సమయాలలో నేను ఆ ఫోన్ లిఫ్ట్ చేయను. మీ అందరి కోసం తప్పకుండా నేను నా ప్రార్థనా బృందం ప్రార్థిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కదండి, ఈ 2025 ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సాగాలి. ఇంకా అనేక కార్యక్రమాలు మేము జరిగించాలనుకుంటున్నాం. మరి ఈ టీవీ ప్రోగ్రాం మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా, కొంతమంది నిరుత్సాహపరిచే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఈ టీవీ పరిచర్య? ఎందుకు ఇంత డబ్బులు హెచ్చిస్తున్నాం, ఎందుకు ఈ టీవీ పరిచయం అన్నా సరే నేను మాత్రం విశ్వాసంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను. ప్రభు నా ముందు నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఒకవేళ ప్రేరేపిస్తే ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీ సహాయ సహకారం అందించాలనుకుంటే మీరు కూడా సహకరించండి. ఈ కార్యక్రమంకు ఎంత ఒక ప్రోగ్రాంకి నేను మీకు తెలియపరుస్తాను. ఒకవేళ మీరు అదంతా చెల్లించలేకపోయి మీ వంతుగా మీ కానుకలు ఈ కార్యక్రమం పంపించవచ్చండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. ఎంతో మందికి వర్తమానం వెళుతుంది కనుక మీరు కూడా మరి వీటిలో కోఆపరేషన్ చేసి మీరు సహకరిస్తే మేము కలిసి అందరూ ప్రభువుని కనపరుస్తాం. దేవునికి మహిమ. అంత మాత్రమే కాదండి, మరి మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషే అని. మా వాక్యాలు ఇంకా ఎక్కువగా వినాలంటే చందోలు మోషే అని టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నా వందనాలు.